జస్ట్ మనము ఇవి కంప్లీట్ చేసుకున్నాము. ఓకే. మెనూస్ అడ్జస్ట్ చేసుకోలేదు కదా! అవును. ఫూటర్ మెనూ అడ్జస్ట్ చేసుకోలేదు. ఇక్కడేంటంటే మనం ఫస్ట్ స్టెప్ థీమ్స్ యాడ్ చేసుకోవడం. ఆ! ఆ థీమ్ యాడ్ చేసుకున్నాము. థీమ్ యాడ్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ చేసుకున్నాం. యెస్. ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్స్ చూసాము అన్నీ. మొత్తం కంప్లీట్ అయినాయి గదండీ. పోస్ట్ టైప్, ఫూటరు, ఆ! మెనూస్ పెండింగ్ ఉంది నాకు తెలిసి. యెస్. మ్యామ్ ఇదొకసారి గ్లోబల్ దాంట్లో మనకు ఇది చేంజెస్ చేసుకోవచ్చా మీకు? ఇక్కడ కంటెంట్ చేంజెస్ చేసుకోవడం. మనం పేజ్‌లోకెళ్ళి చేసుకుంటాము. ఇది ఓకే. లేఔట్ అంటే చేంజ్ చేసుకోవటం. ఇదొచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్. ఇదేమో హెడర్ అండ్ ఆ! పోస్ట్ టైప్ అంటే బ్లాగ్ పోస్ట్‌లకొస్తది. ఇది జనరల్ ఓకే. సెట్టింగ్స్ అండ్ ఫూటర్, సైట్ ఐడెంటిటీ అంటే ఫెవికాన్ యాడ్ చేసుకోవడం, మెనూస్. ఈ మెనూస్ అనేది మనం ఇంకా క్రియేట్ చేయలేదు. హోమ్ పేజ్ హ్మ్. సెట్టింగ్స్ ఇక్కడ మన హోమ్ పేజీలో మనకి ఇక్కడ బ్లాగ్ రావాలి. అది ఎలా అంటే మనం మెనూస్ సెట్ చేసినాక చూపిస్తాను. ఇక్కడి ఓకే. వరకు ఓకే. మనకి కంప్లీట్ అయింది. ఇక్కడి వరకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం పేజెస్‌లోకెళ్ళేసి ఆల్ పేజెస్, ఆల్ పేజెస్‌లో మనం హోమ్ పేజ్‌లోకెళ్ళి హోమ్ పేజ్‌ని ఎడిట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ హోమ్ పేజ్‌లో మనకి ఇక్కడ ఇవంతా కూడా చేంజ్ కావాలి అంటే మనం ఇక్కడ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడేంటంటే నార్మల్‌గా ఇక్కడ వర్డ్ ప్రెస్‌లో చేంజెస్ చేయాలి. ఆ! ఇక్కడ చేస్తే బట్ మనం ఇక్కడేంటంటే వర్డ్ ప్రెస్‌లో కాకుండా ఎలిమెంటర్‌ని యూజ్ చేసి చేయాలి. ఎలిమెంట్. ఎలిమెంటర్ అంటే ఇక పేజ్ బిల్డ్. అవును. ఈ పేజ్ బిల్డర్‌ని మనం ప్లగిన్ ఈ ప్లగిన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. యాడ్ ప్లగిన్ ఇక్కడొచ్చేసి మోస్ట్‌లీ ఎలిమెంటర్ ఒకటే వాడతారు గదా! ఏంటండి? ఆ! ఇది మన ప్లగిన్ ఎలిమెంటరే వాడతారు గదా! మోస్ట్‌లీ. అవునండి. అంటే మాక్సిమం ఇదే ఎక్కువ మంది యూజ్ హ్మ్. చేస్తారు. ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివ్ చేసుకోవాలి దీన్ని. ఇన్‌స్టాల్ దీనికి చేసి గూడా పెయిడ్ ఉంటది గదా! ఏంటండి? దీంట్లో గూడా పెయిడ్ ప్లగిన్స్ ఆ! ఉంటాయి కదా! పెయిడ్ ఎలిమెంటర్. అంటే ఇది మాక్సిమము చాలా వరకు ఫ్రీ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఆప్షన్స్ కావాలంటే మనం పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. బట్ ఓకే. మనకు ఫ్రీ వెర్షన్ సరిపోతది. ఒక వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోవడానికి. ఇప్పుడు మన వెబ్‌సైట్ ఉంది గదా! ఆ! అలాంటి వెబ్‌సైట్ చేసుకోవడానికి సరిపోతది. ఇప్పుడు ఈ శ్రీష డిజిటల్ వెబ్‌సైట్ ఉంది గదా! ఇలాంటి వెబ్‌సైట్ నేను సేమ్ ఫ్రీ వెర్షన్ తోటే చేసింది. ఓకే. ఈ వెబ్‌సైట్. ఇదంతా కూడా ఫ్రీ వెర్షన్‌తో చేసింది. ఇక్కడ ప్లగిన్ యాడ్ చేసుకున్నాము. ప్లగిన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పేజెస్‌లోకెళ్ళి ఆల్ పేజెస్ తర్వాత హోమ్ పేజ్ ఎడిట్ చేస్తే మనకి వర్డ్ ప్రెస్‌లోకెళ్తుంది. వర్డ్ ప్రెస్‌లోకెళ్ళినాక ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఆ! దీన్ని స్కిప్ చేసేయండి. ఎలిమెంటర్‌లో ఇక్కడి నుంచి మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఓకే. ఎలిమెంటర్‌లో ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోతుంది. 1 మినిట్. స్క్రీన్ రికార్డ్
బ్యాక్‌గ్రౌండ్ ఎందుకో రిమూవ్ అవుతుంది ఎలిమెంటర్‌లో. ఎలిమెంటర్‌లోకొచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడికొచ్చేసి మనం టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా సబ్ హెడ్డింగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేద్దాం. టెక్స్ట్ కలర్ వైట్ కనిపిస్తుంది. టెక్స్ట్ కలర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేద్దాం. లైక్ బ్లాక్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ప్రైమరీ కలర్, ఇక్కడ సెకండరీ కలర్ ఉంటుంది. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి. సేమ్ కలర్ బ్లూ కలర్, ఈ కలర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఇక్కడ కలర్ వస్తుంది. జస్ట్ మనం చేంజెస్ చేసినప్పుడు మొత్తం అలైన్మెంట్ సేవ్ చేసుకోవాలి, లేదంటే అలైన్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇట్లానే మనం టెక్స్ట్ ఇది ఎడిట్ చేసుకోవాలనుకోండి, ఈ టెక్స్ట్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైనా టెక్స్ట్ రాయాలంటే ఇక్కడ మనం టెక్స్ట్ని రిమూవ్ చేసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిటర్. ఇట్లా మనం ఏదో ఒకటి ఆన్లైన్ స్టోర్ ఇట్లా మనం ఎంచుకోవచ్చు, లేదంటే ఈ థీమ్ అంతా డిలీట్ చేసుకొని మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తాను. ఇట్లా టెక్స్ట్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినవి మనకి ఇవేమి వద్దు, మనకు వేరే కావాలి అనుకుంటే అవి కూడా మనం మార్చుకోవచ్చు. లైక్ ఇక్కడ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ ఇది ప్రాపర్ లేదు. అలైన్మెంట్ చేసుకోవచ్చు, అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇది పబ్లిష్ చేసి ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఇలా వస్తుంది ఎగ్జిస్టింగ్ థీమ్‌లో. మనం ఇవన్నీ కూడా మనం ఎడిట్ చేసుకోవాలి స్లోగా 1 బై 1 ఫుల్ విడ్త్ పెట్టుకొని ఇట్లా మళ్ళీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. అండి ఇప్పుడు అలైన్మెంట్ ప్రాపర్‌గా రాలేదు కదా, అది ఎలా అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అది కరెక్ట్ లేదు కదా, ప్రాపర్‌గా రాలేదు. మనం ఈ థీమ్ యూజ్ చేసుకుంటే ఇది అలైన్మెంట్ చేసుకోవాలి. మనం ఈ థీమ్ కాకుండా మామూలుగా నార్మల్‌గా మనం క్రియేట్ చేసుకోవడం కూడా చేయొచ్చు. ఈ థీమ్‌ని తీసేసి మనం ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ అలైన్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకు లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. అలాగే మనం థీమ్‌లోకెళ్ళేసి ఆ థీమ్‌లో కూడా మనము ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి. కంప్లీట్‌గా కస్టమైజేషన్‌లోకి వెళ్ళి ఇక్కడ చేసుకోవచ్చు.
హోమ్ పేజ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి కంటైనర్స్ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవటం. ఇట్లా మనము అది ఆహ్, అన్ అంత ఫాస్ట్‌గా అయితే మీది 1 మినిట్ అండి వస్తాను. ఒక్క నిమిషం. ఆ! ఇట్లా మనం ఈ సెట్టింగ్స్ ఇవన్నీ గూడా చేస్తా ఉంటే మనకి టైం చాలా పడతది. ఇది స్లోగా వన్ బై వన్, వన్ బై వన్ చేయాలి. బట్ ఇక్కడ మనకి కొన్నేంటంటే పెయిడ్ వర్షన్‌గా కావాల్సొస్తాయి. ఒక క్లయింట్‌కి చేసేటప్పుడైతే కంప్లీట్ ఫ్రీ వర్షన్‌లో ఓకే. మనం చేయలేము. పెయిడ్ వర్షన్ అనేది తీసుకోవాలి. ఓకే. అంటే కొన్ని సెట్టింగ్స్ మనకి హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని ఇవన్నీ కూడా మనకి ప్రాపర్‌గా ఉండవనమాట ఇక్కడ. అంటే హ్మ్. ఈ థీమే మనకి కొంచెం బెటరు. ఓకే. కంప్లీట్‌గా పెయిడ్ థీమ్స్ అనేవి మనకి వర్క్ అవుతాయి. ఈ హ్మ్. ఫ్రీ థీమ్స్ అనేవి మినిమమ్ ఉంటది గానీ, ఇట్లాంటివి ఏమన్నా సెట్టింగ్స్ చేసుకోవాలంటే మనం కొన్ని ఆప్షన్స్ అనేవి పెయిడ్‌లోకెళ్ళాలి. కానీ క్లయింట్‌కి మాత్రం వీటిల్లో చెయ్యం మనము. వాళ్ళు ఓకే. కంపల్సరీగా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ అయితే తీసుకుంటారు. కంపల్సరీ పెయిడ్ థీమే తీసుకుంటారు. ఒక ప్రాపర్ బిజినెస్ రన్ అవ్వాలంటే ఈ ఫ్రీ థీమ్స్ అయితే యూజ్ చేయరు. అవును. ఆ పెయిడ్ థీమ్ తీసుకుంటారు. వాటికి మనకు ఆప్షన్స్ ఉంటాయి ఎక్కడికక్కడ ఎడిట్ చేసుకోవడానికి. ఇవన్నీ గూడా. మనకి ఇవంతా వన్ బై వన్ స్టెప్ చేయాలంటే మనకు చాలా టైం పడతది. మనం కూర్చొని నిదానంగా ఇవంతా కంటైనర్స్ సైజ్ మార్చుకోవాలి. ఇవన్నీ హ్మ్. గూడా ఉంటాయన్నమాట. ఇంకా బాక్స్‌డ్ అండ్ ఫుల్ విడ్త్ ఇట్లా ఉంటది. ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ ఇట్లా మార్చుకుంటా మన వెబ్‌సైట్ చేంజెస్ అనేవి చేసుకుంటా ఓకే. ఇట్లా ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వన్ బై వన్ ఏ ఆప్షన్ మీరు ఇప్పుడైతే ఏం డిజైన్ అయితే చేయొద్దు. జస్ట్ ఈ ఓకే. ఆప్షన్స్ అన్నీ మీరు నేర్చుకోండి. ఏ ఆప్షన్ ఎలా ఉంది అనేసి. తర్వాత హ్మ్. అయి నేర్చుకోవడం అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి మంచి థీమ్ తీసుకొని. బట్ ఈ ఓకే. పెయిడ్ ఫ్రీ థీమ్స్ మాత్రం హాఫ్ వెబ్‌సైట్ చేసిన తర్వాత మనకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది ఖచ్చితంగా. అవును. అందుకని మనం పెయిడ్ వర్షన్ థీమ్సే తీసుకోవాలి. రియల్‌గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్‌సైట్ తీసుకోవాలంటే ఒక పెయిడ్ థీమ్ తీసుకోవడం అనేది చాలా బెటర్. ఓకే. బిజినెస్‌కి రన్ చేయాలంటే. ఒకవేళ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ కానీ, లేకపోతే మీరే ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా పెయిడ్ థీమ్‌కే ఎళ్ళండి. ఫ్రీ థీమ్స్ అయితే ఓకే. ప్రాపర్ అలైన్‌మెంట్ గాని, లేకపోతే ఆఫ్టర్ సమ్ తర్వాత మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకునే ఆప్షన్స్ లేకపోవడం గాని ఉంటది. ఇప్పుడు ఇదైనా కూడా మనకు ప్రాపర్‌గా అన్నీ రావాలి అంటే మనం పెయిడ్ వెర్షన్‌కే వెళ్ళాలి. ఓకే. మళ్ళీ ఇంకా కొన్ని థీమ్స్ ఉంటాయి. అసలు ఈ మాత్రం కూడా మనకు ఆప్షన్స్ అనేవి ఉండవు. ఓకే. ఇగోండి జస్ట్ మనం మూవ్ చేసాం కాబట్టి ఇంకొంచెం వచ్చింది. ఇంకా హ్మ్. కంప్లీట్ ఫుల్ విడ్త్ అయితే రాలేదు. ఈ చిన్నగా ఒక్కొక్క ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ మనము నీట్‌గా దీన్ని చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇచ్చిన థీము. కానీ మన ఐడియాలజీ ప్రకారము మనం చేసే ప్రకారం మనం ఈ థీమ్‌ని యూజ్ చేసుకోం. మనం ఓన్‌గా డిజైన్ చేసుకుంటాం మళ్ళీ. ఓకే. ఇట్లా పేజ్ అనేది సెటప్ చేసుకున్నాం. మనం ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏముందంటే ఫస్ట్ మెనూ క్రియేట్ చేద్దాము. ఓకే. మెనూస్‌లో క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెనూ ఇచ్చారు. మనం సర్వీసెస్ అనుకోండి. ఇది సింగిల్ పేజ్‌లోనే ఇచ్చారనమాట. మనకి ఇలానే ఉంచితే మనకి యూజ్‌లెస్ కదా! మనకి అవును. ప్రతి పేజీకి ఒక లింక్ రావాలి. సర్వీసెస్ ప్లేస్ హ్మ్. క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీసెస్ అని రావాలి. యూఆర్ఎల్ రావాలి. అవును. ఇవన్నీ రావాలి కాబట్టి ఈళ్ళిచ్చినయి మనకు వర్కౌట్ అవ్వవు. మనం ఓన్‌గా యాడ్ చేసుకోవాలి. ఓకే. మనం ఓన్‌గా యాడ్ చేసుకోవాలి అంటే, మనము ఇక్కడ పేజెస్ అనమాట. బట్ ఇవన్నీ కూడా సింగిల్ టైమ్ వర్క్ చేసేవి. ఇవన్నీ కూడా ఎవరైతే వెబ్‌సైట్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ చెయ్యరు.
డిజిటల్ ఓకే. మార్కెటింగ్ పీపుల్స్‌కి ఈ వర్క్ అయితే ఇవ్వరు. వర్డ్‌ప్రెస్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయనుకోండి, ఇవి రాలేదనుకోండి, వాళ్ళు సెపరేట్ ప్లగిన్స్ యూజ్ చేస్తారు మళ్ళీ. అవును. ప్లగిన్స్ కుదరలేదనుకోండి, వాళ్ళు కోడ్ యూజ్ చేస్తారు. ఓకే. మనకి ఇప్పుడు మనకి విడ్త్ రాలేదు కదా ప్రాపర్‌గా. అవును. ఈ విడ్త్‌ని అడ్జస్ట్ చేయాలంటే మనం కోడ్‌లోకెళ్ళి చేసుకోవచ్చు. కోడ్‌లోకెళ్ళి చేయాలంటే అపియరెన్స్ మీద థీమ్ ఫైల్ ఎడిటర్ అని ఉంది. ఇక్కడికొచ్చేసి మనకి హోమ్ పేజ్ ఇక్కడ ఉంటది. వీటిల్లో ఓకే. చెక్ చేసుకొని ఇది స్టైల్స్, సీఎస్ఎస్, థీమ్ ఫంక్షన్స్, థీమ్ ఫంక్షన్‌లో అడ్మిన్స్ ఇవన్నీ ఉన్నాయి. సింగిల్ పేజ్ ఇది అనుకుంటా. హ్మ్. ఇక్కడ ఈ కోడింగ్ మీద మనకి గనుక నాలెడ్జ్ ఉంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సింగిల్ పోస్ట్. ఇక్కడ కూడా మనము వర్కౌట్ చేయొచ్చు. బట్ మనకైనా కోడింగ్ నాలెడ్జ్ అనేది కావాలి. అవును. బట్ ఈ కూడా ఏంటంటే మనకు మాక్సిమము ఆహ్, ఎక్కువగా మనకి కావాల్సినట్టు ఫంక్షనాలిటీ డిజైన్ చేసుకోవడానికైతే అన్నీ సపోర్ట్ ఉండదు. పెయిడ్ థీమ్‌లో 90% సపోర్ట్ ఉంటది. థీమ్ పెయిడ్ తీసుకోవాలి. అలాగే ఎలిమెంటర్ పెయిడ్ తీసుకోవాలి. ఇవన్నీ. ఫ్రీ ఆప్షన్స్ అంటే బేసిక్ వరకే ఉంటాయి. మనకి ఇంకా ఎక్స్‌ట్రాగా ఆప్టిమైజేషన్ కావాలి అంటే పెయిడ్ వెర్షన్‌కి మూవ్ అవ్వాల్సిందే. ఓకే. లైక్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ మెనూని చేంజ్ చేస్తున్నాం. మెనూని చేంజ్ చేయడానికి ఇక్కడ మనం పేజెస్ ఉన్నాయి కదా! ఈ పేజెస్ క్లిక్ చేసుకొని యాడ్ ఎ పేజ్. ఇప్పుడు మనము అబౌట్ అస్ పేజ్ అనేది యాడ్ చేస్తున్నాము. అబౌట్ అస్ జస్ట్ అబౌట్ అస్ తీసుకొని పబ్లిష్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక పేజీ యాడ్ చేద్దాము. సర్వీసెస్ పేజీ. మనకు మాక్సిమం ప్రతి వెబ్‌సైట్‌లో ఫస్ట్ హోమ్ పేజ్ ఉంటది. తర్వాత అబౌట్ అస్ పేజ్ ఉంటది. సర్వీసెస్ అవును. ఉంటాయి. కాంటాక్ట్ అస్ ఉంటది. బ్లాగ్ ఉంటది. ఇవి మ్యాండేటరీ. ఇవి కాకుండా ఇంకేదైనా యాడ్ అయినా చేసుకోవచ్చు. 5-10 వరకు మెనూ ఆప్షన్స్ ఉంటే బెటరు. లైక్ ఇక్కడొచ్చేసి మనం సర్వీసెస్, సర్వీసెస్ నెక్స్ట్ ఇంకొక పేజ్ యాడ్ చేద్దాం. కాంటాక్ట్ అస్, కాంటాక్ట్ అస్ అండ్ వన్ మోర్ పేజ్ బ్లాగ్. బ్లాగ్ అన్నమాట. ఇవి మేజరు. ఇప్పుడు సర్వీసెస్‌లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా! లైక్ మనం ఏ సర్వీసెస్ తీసుకున్నా సింగిల్ ఊరికే సర్వీసెస్ అని కాకుండా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నామనుకోండి. మనం ఎస్‌ఈఓ సర్వీసెస్ ఇస్తాము. ఎస్‌ఈఓ సర్వీసెస్ అంటే ఇంకొక పేజ్ యాడ్ చేద్దాం. కంటెంట్ మార్కెటింగ్. ఈ కంటెంట్ మార్కెటింగ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ పేజీ. ఇట్లా మనం ఇంకెన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం సింపుల్‌గా చూద్దాము. తర్వాత ఇంకా మీరు కంటిన్యూగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనము పేజెస్ అన్నీ యాడ్ చేసాము. ఈ పేజెస్ హ్మ్. అన్నీ మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలి అంటే మెనూస్‌కెళ్ళాలి. మెనూస్‌కెళ్తే ఇక్కడ వచ్చేసినాయన్నమాట. ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో, ఈ ఎగ్జిస్టింగ్ పేజెస్ అన్నీ రిమూవ్ చేసేయాలన్నమాట. ఈ పేజెస్ మనకి అవసరం లేదు. రిమూవ్. మనం ఏ
పేజెస్ అయితే యాడ్ చేసుకున్నామో ఆ పేజెస్ వరకే ఇక్కడ యాడ్ చేసుకుందాం. హోమ్ పేజ్ మనం రిమూవ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ పేజ్ అలానే ఉంచుతాం. కావాలంటే తర్వాత ఇంకో హోమ్ పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న అబౌట్ అస్ పేజ్, సర్వీసెస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, బ్లాగ్స్, ఎస్ఈఓ సర్వీసెస్, కంటెంట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా యాడ్ టు మెనూ. ఈ మెనూ ఏంటంటే ప్రైమరీ మెనూ. మనము కొత్త మెనూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ న్యూ మెనూ అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి దానికే యాడ్ చేస్తాం ప్రైమరీ మెనూకి. యాడ్ చేసినాక ఇప్పుడు హోమ్ పేజ్ ఇవన్నీ కదా సేవ్ చేసాం. సేవ్ చేసి మనకి వెబ్సైట్ చెక్ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి అన్నీ వచ్చేసినాయి కదా మొత్తం కంటెంట్ మార్కెటింగ్ ఎస్ఈఓ. ఇప్పుడు దీన్ని మనం ఆర్డర్లో పెట్టుకుందాం. ఇప్పుడు హోమ్ పేజ్ కింద నెక్స్ట్ మనం అబౌట్ అస్ పేజ్ రావాలి. ఇది ఇక్కడ ముందు నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ పేజ్ రావాలి. ఈ సర్వీసెస్ పేజ్ వచ్చినాక ఈ సర్వీసెస్ కింద మనకి కంటెంట్ మార్కెటింగ్ ఒక సర్వీస్, అలాగే ఎస్సీఓ సర్వీసెస్ ఒక సర్వీస్. ఇప్పుడు ఎస్సీఓ సర్వీస్కి నాన్ పేజ్ ఆఫ్ పేజ్ రావాలనుకోండి, ఇంకో పేజ్ యాడ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్లో పెడితే దాని కింద ఇంకో సబ్ మెనూస్ అలా వస్తాయి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఇక్కడ మన వెబ్సైట్ అనేది రీఫ్రెష్ చేసుకుంటే ఇక్కడ చూడండి వచ్చేసి హోమ్ పేజ్ అబౌట్ అస్ సర్వీసెస్. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్ పేజీకి వచ్చాము. అలాగే ఇక్కడ ఎస్సీఓ సర్వీసెస్ ఉన్నాయి. ఎస్సీఓ సర్వీసెస్ పేజీకి వచ్చాము. అబౌట్ అస్ పేజ్, బ్లాగ్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్ మొత్తం అన్ని పేజెస్ యాక్టివ్లో ఉంది. జస్ట్ ఇది మెనూ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫూటర్ మెనూ కూడా యాడ్ చేసుకుంటాం. ఫూటర్లో కూడా మెనూ యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ మెనూ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ మెనూ అంటే ఇక్కడ మెనూ నేమ్ అని వస్తుంది కింద ఫూటర్ మెనూ. ఈ ఫూటర్ మెనూ అనేది యాడ్ చేసుకున్నాక ఇక్కడ క్రియేట్ ఏ మెనూ యాడ్ చేసి నెక్స్ట్ ఈ ఫూటర్ మెనూలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లేకపోతే ఇక్కడ ప్రైమరీ మెనూ తీసేసి ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్. ఇప్పుడు ఫూటర్ మెనూ అనేది ఇక్కడ యాక్టివ్ అయింది. యాక్టివ్ అయినాక ఈ ఫూటర్ మెనూలో మనకి ఏం కావాలి, అబౌట్ అస్ జస్ట్ బ్లాగ్ ఉంటే చాలు, లేదా ఇంకేదైనా ఉంటే మన ప్రైవసీ పాలసీ పేజ్ ఇలా యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇవి రెండు చూద్దాం అంటే డిఫరెన్స్ కోసం. అబౌట్ అస్ బ్లాగ్ రెండు రావాలి. యాడ్ టు మెనూ అండ్ ఈ అబౌట్ అస్ ముందు తర్వాత బ్లాగ్ సేవ్ అని ఇక్కడ సేవ్ చేస్తే మనకి ఇక్కడ ఫూటర్ మెనూ వస్తుందా అంటే రాలేదు. ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ సెటప్ చేయలేదు. సెటప్ అనేది మళ్ళీ ఇప్పుడు లోపల కస్టమైజేషన్లో సెట్ చేయాలి. ఇప్పుడు కస్టమైజేషన్కి వెళ్ళి మనకి ఫూటర్లోకి వెళ్ళి ఫూటర్ మెనూ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కాన్ఫిగర్ మెనూ ఫ్రమ్ హియర్ ఇక్కడ క్లిక్ చేసాం. ఇక్కడ కింద ఫూటర్ మెనూ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫూటర్ మెనూ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకా మనకి క్యాన్వాస్ మెనూ అని, లాగ్డ్ మెనూ అని, ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. మ్యాక్సిమం అవసరం ఉండదు కాబట్టి ఇవి రెండే సరిపోతే ఇంకా మెనూ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ ఫూటర్ మెనూ క్రియేట్ అయింది. ఈ టాప్ మెనూ హెడర్ మెనూ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ కలర్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ మెనూ క్లిక్ చేసిన ప్రైమరీ మెనూ ఇక్కడ ఈ ప్రైమరీ మెనూ మనం ఇప్పుడు చేంజెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వైట్ కలర్ వస్తుంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ నార్మల్ ఉంది. అలాగే మౌస్ ఓవర్ అయినప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు ఏం రావాలి, టెక్స్ట్ కలర్ ఏమి ఉండదు. ఈ మౌస్ ఓవర్ అయిన బ్యాక్గ్రౌండ్ కలర్
బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికొచ్చేసరికి బ్లూ కలర్ వచ్చేస్తుంది బ్యాక్‌గ్రౌండ్. లైక్ ఇంకా వేరే ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుంటే మెనూ వరకు కలర్ మారిపోతుంది. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం కలర్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ కలర్స్‌గా మార్చుకోవచ్చు. ఇలా మనం ఇట్లా మార్చుకోవచ్చు. అంటే కలర్‌కి తగ్గట్టుగా మనము లైక్ క్లయింట్‌కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటదో ఆ బేస్ మీద మనము సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ నెక్స్ట్ వచ్చేసి హోవర్ మౌస్ ఏదైనా వేరే కలర్‌కి చేంజ్ అవ్వాలనుకోండి. క్లిక్ చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేద్దాం. మౌస్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్ వస్తుందండి. అలాగే మౌస్ హో యాక్టివ్‌లో ఉన్నప్పుడు వేరే కలర్ రావాలి. యాక్టివ్‌లో ఉన్నప్పుడు మనం గ్రీన్ కలర్ అనుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్. నెక్స్ట్ హోమ్ అబౌట్ అస్ వస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఈ గ్రీన్ కలర్ మనకు అంతగా ప్రాపర్‌గా మనకు కొంచెం డార్క్‌ది గ్రీన్. ఓకే. ఇట్లా. అలాగే టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. యాక్టివ్‌లో ఉన్నప్పుడు ఒక కలరు, హోవర్ ఉన్నప్పుడు ఒక కలర్. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ వచ్చినప్పుడు ఈ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ కలర్ ఉంది వైట్. మౌస్ ఓవర్ అన్నప్పుడు ఏ కలర్ వెళ్ళాలి అంటే కాంట్రాస్ట్ కలర్స్ చూసుకోవాలన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి కలర్ కనిపించట్లేదు. ఇట్లా కలర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవటం. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనము చేయాలి. బట్ ఇవన్నీ కూడా మనకి నచ్చినట్టు కాదు. క్లయింట్‌కి ఎలా కావాలో అలా. అలాగే మనం స్పేస్ ఎంత కావాలి. ఇక్కడ చిన్నదనుకోండి. ఇక్కడొచ్చేసి 10 పెట్టామనుకోండి. సైజు మెనూ విడ్త్ ఎంత రావాలి. టాప్ ఎట్లా సైజెస్ ఎలా మార్జిన్ ఎంత ఉండాలి. మార్జిన్ వచ్చేసి 10 ఇట్లా మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. టాప్, బాటమ్ రైట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ 5 పెట్టొచ్చు. ఇట్లా మనము చేంజ్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు 1 బై 1. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఫాంట్ స్టైల్స్ అవన్నీ మార్చుకోవచ్చు. పిన్ అంటే సన్నగా వస్తది. లెంత్ వచ్చేసి 300. మీడియం. ఇట్లా మనము కంటెంట్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. ఇట్లా మనం మెనూ ఇక్కడ బోర్డర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బోర్డర్ వచ్చేసి 15. బోర్డర్ కలర్ వచ్చేసి మనం బోర్డర్ కలర్ పెట్టొచ్చు. బోర్డర్ విడ్త్ వచ్చేసి ఇలా యాడ్ చేసుకుని స్లైడ్ డౌన్ ఇవన్నీ కూడా సబ్ మెనూ యానిమేషన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ మెనూ స్టైల్స్ జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఇలా కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా మనకు అంతగా బార్డర్ రేడియస్ ఇవన్నీ పెట్టాం కదా! అందుకని అలా వస్తుంది. యెల్లో కలర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా! బార్డర్ కలర్ ఇది అన్నమాట. ఇట్లా కలర్స్ చేంజ్ అవ్వచ్చు. బోర్డర్స్ కలర్ ఇవి మనం ఇట్లా మనం డిజైన్స్ అనేవి మనం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. లైక్ ఇదేంటంటే మనము ఎవ్రీడే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తది. బట్ ఈ ఫ్రీ ప్లగిన్స్ మీద ఫ్రీ థీమ్స్ మీద ప్రాక్టీస్ చేసుకొని సేమ్ ఇయే ఉంటాయి కాబట్టి రేపు పెయిడ్ వెర్షన్‌లో మీరు వర్క్ చేయడానికి ఛాన్స్ బావుంటది. ఈరోజైతే ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి. ఈ ఫూటర్ మెనూ అండి 2 డేస్ నుంచి కూడా ప్రాక్టీస్ చేయలేదు కదా! ఆ ప్రాక్టీస్ చేయనివి కంప్లీట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత నుంచి నేను ఈ మెటీరియల్ కూడా పంపిస్తాను. అది ప్రిపేర్ అవ్వండి. అలాగే రేపు ఇది కంప్లీట్ చేసేద్దాము.
కంప్లీట్ చేసినాక మనము డిజిటల్ మార్కెటింగ్‌లోకి వెళ్తాం. ఇంకా ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే అడుగుతాను. కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఆ! ఓకే అండి. థాంక్ యూ. ఓకే. మీకు ఏదన్నా థీమ్ యాడ్ చేసుకోవాలంటే, థీమ్ చేంజ్ చేసుకొని మీరు చేయండి ఒకసారి. లేకపోతే ఇదే ఆ! థీమ్‌లో అన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే. నేను యాడ్ చేసినవన్నీ. ఓకే. మెనూస్ యాడ్ చేయడం అయిపోయింది గదా! ఇంకా నెక్స్ట్ బ్లాగింగ్ ఉంది. వెబ్‌సైట్‌లో లోపల పేజ్ ఇప్పుడు మనమేమో ఆళ్ళిచ్చిన థీమ్ తోటే మనం చేసాం ఇక్కడ. ఈ ఆ! థీమ్ మనకి వద్దు గదా! మనం వేరే దాంట్లో ఎలా చేయాలి? ఓకే. ఇదంతా నేను నెక్స్ట్ చూపిస్తాను. హ్మ్. ఈ థీమ్ తీసేసి మనం ఓన్‌గా ఎలా డిజైన్ జేసుకోవాలి అంతా. హ్మ్. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ.